హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చలి నివసమై పార్ట్ 317. అర్హంత్ లోచనాకి శ్రీమంతం చేయాలని అనుకున్న విషయం మాధవ్తో చెప్పడంతో ఏంటి అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు వినిపించి శారదాతో పాటు ఆబి కూడా ఆ గదిలోకి వచ్చాడు. ఏమైంది చందు, నువ్వు బాగానే ఉన్నావా? మాధవ్ ఏమైంది, ఎందుకలా అరిచావు అని శారద కంగారుగా అడిగితే నిద్ర కళ్ళలో వాళ్ళు చెప్పే సమాధానం కోసం చూస్తున్నాడు అవి. మాధవ్ సమాధానం చెప్పేలోపే అక్కడికి వచ్చింది రాజేశ్వరి. ఆమె మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. ఆవిడను చూడటమే మాధవ్ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని, ఏం లేదంటే వీడు నాకు షాక్స్ ఇస్తున్నాడు, అవి తట్టుకోలేకనే నేను అరిచాను. అంతలా నువ్వు షాక్ అయ్యి అరిచేంత షాక్ ఏమిచ్చాడు? రాజేశ్వరీదేవి గంభీరంగా అడిగింది. ఏం లేదు నానమ్మ, నేను మర్చిపోయిన గతం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరు చెప్పింది నిజమని నాకు నమ్మకం కలగటం లేదు. వీడిని కూడా అడిగాను, కానీ వాడు కూడా సరిగ్గా చెప్పడం లేదు. నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్ని కలిస్తే ఎలా ఉంటుందా అని అడుగుతున్నాను. దానికే నేనేదో మర్డర్ చేయమన్నట్టు రియాక్ట్ అయ్యాడు. రాజేశ్వరీదేవి ఫీలింగ్స్ గమనిస్తూ మెల్లగా చెప్పాడు అర్హంత్. అర్హంత్ చెప్పిన మాటలు వినగానే అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు. అదేంటి బాగా ఇలా మాట్లాడుతున్నాడు అని అభి టెన్షన్గా చూస్తుంటే, శారద మాత్రం నిజంగా కొడుకు అలాంటి పని చేస్తే అప్పుడు లోచనతో పెళ్లి గురించి అర్హంత్కి తెలుస్తుంది కాబట్టి స్వీటీతో పెళ్ళి ఆగిపోతుందని సంతోషంగా చూస్తుంది. మాధవ్ మాత్రం ఏదో ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి అర్హంత్ అలా చెప్పినా రాజేశ్వరీదేవి ఫీలింగ్స్ గమనించాక మాత్రం అర్హంత్ ఖచ్చితంగా ఆవిడని టెన్షన్ పెట్టి ఇరకాటంలో పెట్టడానికి అలా మాట్లాడుతున్నాడని అనుకున్నాడు. రాజేశ్వరీదేవికి మాత్రం అర్హంత్ చెప్పిన మాటలు వినగానే భయం, కంగారు లాంటి ఫీలింగ్స్ అన్నీ కలగలిసి తన మీద దాడి చేస్తున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా ఆమె శరీరం కంపించింది. వణుకుతున్న ఆమె శరీరం ఆమె భయాన్ని స్పష్టంగా బయటపెడుతుంది. ఆమె చిన్నగా తూలుతుంటే ఒక్క అడుగులో ఆమెను చేరి, అయ్యో నానమ్మ, మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అసలు ఇందులో టెన్షన్ పడాల్సిన విషయం ఏముంది? మీరు నాకు అన్నీ నిజాలే కదా చెప్పింది. మీరు నాకు చెప్పకుండా దాచేసిన నిజాలు అంత భయంకరమైనవా అని అడుగుతూ ఆమెను సోఫాలో కూర్చోబెట్టాడు. నేను టెన్షన్ పడటం లేదు అర్హంత్, తడబడుతూ చెప్పింది రాజేశ్వరి. మరి చెమటలేంటి నానమ్మ? ఆవిడ మొహం మీద పట్టిన చెమటలు చూపిస్తూ అడిగాడు. అదా అని చీరకొంగుతో ఫేస్ తుడుచుకుని, నువ్వు ప్రైవేట్ డిటెక్టివ్ని కన్సల్ట్ చేశావు అని మన రైవల్స్కి తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడుతున్నాను. ఇప్పటికే బిజినెస్ లాస్లో ఉంది. నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజినెస్ చూసుకోవడం సాధ్యం కాదు. అలానే నిన్ను వదిలి నేను వెళ్ళలేను. స్వీటీ చాలా వరకు కష్టపడుతుంది, కానీ తన వల్ల కూడా అవటం లేదు. ఇప్పటి వరకు నీ గురించిన న్యూస్ ఒక్కటి కూడా బయటికి రాకుండా ఆపగలిగాను. ఇప్పుడు న్యూస్ బయటకు వస్తే కోతికాడు నక్కల్లా కూర్చున్న మన శత్రువులందరూ ఒకేసారి దాడి చేసే అవకాశం ఉంది కదా. అది ఆలోచించేసరికి భయం వేసింది అర్హంత్. ఎలాగో అలా కవర్ చేయాలని చూసింది. అదేమంత పెద్ద ఇష్యూ కాదు నానమ్మ, నా గురించి బయటకు ఒక్క న్యూస్ కూడా రాకుండా నేను చేయగలను అన్నాడు అర్హంత్. అది చాలా సింపుల్ విషయం అన్నట్టు. అదంతా కాదు అర్హంత్, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? అంటే నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా? ఒకవేళ నేను అబద్ధమే చెప్పి ఉంటే నీ చుట్టూ చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఒక్కరైనా నేను చెప్పేది అబద్ధమని చెప్పేవాళ్ళు కదా అంది తడబడుతూ. అది కాదు నానమ్మ, నువ్వేమో ప్రతిదానికి నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నావు. బయటకు వెళ్ళకూడదని ఇంట్లో ఉండమని అంటున్నావు. అండ్ బయటకు వెళ్ళినా కూడా నాతో అందరూ మాట్లాడడం లేదు. నన్ను విష్ చేసి పక్కకు వెళ్ళిపోతున్నారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. పోనీ అది మన ఫ్యామిలీ మీద గౌరవం అనుకున్నా ఈ మధ్య నాకు కల వస్తుంది నానమ్మ. అందులో నేను స్వీటీతో కాకుండా ఇంకెవరితోనూ సన్నిహితంగా ఉన్నట్టు, తనతో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి ఫేస్ మాత్రం కనిపించడం లేదు నానమ్మ. ఇవన్నీ చూస్తుంటే నాకు డౌట్గా ఉంది. మేబీ మీకు కూడా తెలియకుండా నా లైఫ్లో ఇంకో అమ్మాయి ఉండొచ్చు కదా. అందుకే
మీరు కూడా నాకు చెప్పలేదేమో అని డౌట్ కొడుతుంది. ఒక డిటెక్టివ్ని హైర్ చేసుకుంటే నా అనుమానం కూడా తీరిపోతుంది కదా అన్నాడు. రాజేశ్వరి గుండెల్లో బాంబు పడింది. భయంతో ఆమె చిన్నగా వణికిపోతుంది. కంట్రోల్ చేసుకోవడం కూడా సాధ్యం కావడం లేదు ఆమెకు. నేను ఎక్కువ టైం తీసుకున్నానమ్మా, పెళ్ళి టైంకి అన్నీ సెట్ చేసేస్తాను. నేను కూడా పీస్ఫుల్గా నా పెళ్ళిని ఎంజాయ్ చేయాలి కదా. ఈలోపు మీరు నాన్నని కూడా పిలిపించండి. నాన్న లేకుండా నా పెళ్ళి జరగదు అనేది మాత్రం వాస్తవం. మీ పనుల్లో మీరు ఉండండి, నా గతం గురించి తెలుసుకునే పనిలో నేను ఉంటాను అన్నాడు కూల్గా. మిగిలిన వాళ్ళందరికీ రాజేశ్వరి పరిస్థితి తెలుస్తుంటే ఇప్పుడు నిజంగా వాళ్ళకి మహదానందంగా ఉంది. ఇన్నాళ్ళు వాళ్ళు మనసులోనే కుమిలిపోయారు. ఇప్పుడు అర్హంత్ చేస్తున్న పనికి ఖచ్చితంగా ఈ పెళ్ళి జరగదు అన్న నమ్మకం వాళ్ళకి కలిగింది. అర్హంత్ ప్లాన్ తెలియకపోయినా అర్హంత్ ఫుల్ ఫామ్లో ఉన్నాడని అనుకున్నారు వాళ్ళు. నీకు చెప్పకుండా నేను దాచింది ఏం లేదు అర్హంత్. ఇంకా ఆ అమ్మాయి కూడా స్వీటీనే అయి ఉంటుంది. మీ పెళ్ళికి ముందు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఎక్కువ టైం కలిసి స్పెండ్ చేసేవాళ్ళు. బహుశా అందుకే నీకు అలాంటి కళలు వస్తున్నాయేమో అంది రాజేశ్వరి. అది నిజమైతే ఇప్పుడెందుకు స్వీటీ నాకు దూరంగా ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలనానమ్మా. తన స్వీటీ మాత్రం కాదు, నాకు కనిపించే అమ్మాయి ఫిజిక్ డిఫరెంట్గా ఉంది. నువ్వు టెన్షన్ పడుకున్నానమ్మా. అయినో మీకు తెలియకుండా నా లైఫ్లో ఇంకో అమ్మాయి ఉండే ఛాన్స్ లేదు. బట్ నా డౌట్ కూడా క్లియర్ అవ్వాలి కదా. మీరు పెళ్లి పనులు చూసుకోండి నానమ్మ. ఆఫ్టర్ మ్యారేజ్ మనం సిటీకి వెళ్ళిపోదాం నానమ్మ. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ళని పట్టుకోవాలి. ఇంకా బిజినెస్ని కూడా ఒక గాడిలో పెట్టాలి కదా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను అన్నాడు నవ్వుతూ. రాజేశ్వరి ఇబ్బందిగా నవ్వింది. తనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. వెంటనే ఏదో ఐడియా వచ్చినట్టు, నువ్వు చెప్పింది కూడా నిజమే అర్హంత్. మాకు తెలియకుండా నీ లైఫ్లో మరో అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో పాటు స్వీటీకి కూడా అన్యాయం జరిగినట్టే. మనం ఈ విషయం గురించి తెలుసుకోవాలి. నువ్వన్నట్టుగానే డిటెక్టివ్ని పిలిపిద్దాం. నేను కాసింకి చెప్తాను. అతనికి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మనకి నమ్మకమైన వాళ్ళైతే మన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు కదా. ఆ డిటెక్టివ్ని తన గ్రిప్లో పెట్టుకుని తనకు నచ్చినట్టు చెప్పించాలని ప్లాన్ వేసేసింది అప్పటికే. ఓకే నానమ్మ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కాసిం కాకి ఇప్పుడే రమ్మని చెప్పండి, మనకి ఎక్కువ టైం లేదు కదా అన్నాడు హుషారుగా. అర్హంత్ తనని నమ్మటంతో అప్పటికి రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంది రాజేశ్వరి. ఇంకా మిగిలిన కదా నేను నడిపించవచ్చు కదా అనుకుంది. శారదకి అప్పటికే అభి గురించి తెలిసిన అర్హంత్ అలా రాజేశ్వరిని నమ్మడం నచ్చలేదు. అయినా ఆ ఇష్టంగానే మౌనంగా ఉంది. వాళ్ళు బయటకు వెళ్ళి కాసింని పిలిచారు. కాసిం రావడమే అర్హంత్ హుషారుగా డిటెక్టివ్ గురించి అడిగాడు. కాసిం కూడా షాక్తో రాజేశ్వరి వైపు చూశాడు. నీకు తెలిసిన వాళ్ళు ఉండే ఉంటారు కదా కాసిం, వాళ్ళలో ది బెస్ట్ ఎవరైనా పిలిపించు అని మొహం అంతా నవ్వు చేసుకుని. రాజేశ్వరి మాటలకు అర్థం తెలిసి, అలాగే మేడం, నేను ఇప్పుడే కాల్ చేసి రమ్మని చెప్తాను అన్నాడు. సరే నువ్వు వెళ్ళొచ్చు అంది. కాసిం వెనక్కి తిరిగి వెళ్ళబోతున్న సమయంలో అతని ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేశాడు. అవతల సెక్యూరిటీ వాళ్ళు చెప్పింది విని వెనక్కి తిరిగి, మేడం మిమ్మల్ని కలవడానికి పూజారి గారి మనవడు వచ్చాడంట అని చెప్పాడు. పూజారి గారి మనవడు అంటే బాలు కదా, మరి లోపలికి రమ్మను కాక, అతను నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు కదా. మిల్ అవన్నీ కూడా బాలునే కదా చూసుకునేది. ఈ విషయం మీరు చెప్పకపోయినా ఊళ్ళో చాలామంది చెప్పారు. స్వీటీ మిల్లు గురించి చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళాను. నేను లేకపోయినా మిల్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. అలాగే అందరికీ ఇప్పుడు మిల్ ఉపయోగపడుతుంది. అదంతా బాలునే చేశాడు అని బాలు గురించి గొప్పగా చెప్పాడు అర్హంత్. ఆ విషయాలన్నీ వాళ్ళకి తెలిసినా ఎవరూ నోరు విప్పలేదు. పూజారి గారి మనవడిని వదిలి ఉండలేను అని నీతో అంటే నువ్వే ఆ పనులన్నీ అతనికి అప్పగించావు. ఏదైనా డబ్బు అవసరమైందేమో, నేను వెళ్ళి కనుక్కుని ఇచ్చేస్తానులే, నువ్వు రెస్ట్ తీసుకో అర్హంత్ అంది రాజేశ్వరి. నానమ్మ, అవన్నీ నేను కూడా తెలుసుకోవాలి కదా. నేను బాలుతో మాట్లాడతాను అని కాసింని చూసి వెంటనే రమ్మని చెప్పు కాక అన్నాడు. రాజేశ్వరి
ఏం మాట్లాడకపోవడంతో కాసిం బయటకు వెళ్తూ బాలుని పంపించమని కాల్ చేసి చెప్పాడు. బాలు లోపలికి రావటమే తను తెచ్చిన వాటిని శారదకిచ్చాడు. ఏంటి బాలు, నా కోసం ఏం తీసుకురాలేదా అని అడిగాడు అర్హంత్. అదేం లేదు అర్హంత్ గారు, పెసరగారెలు పాలబూరలు ఇంట్లో చేసినవి అన్నాడు బాలు నవ్వుతూ. వావ్, పెసరగారెలా, అమ్మా త్వరగా పెట్టుకురావాలి అన్నాడు హుషారుగా. శారద వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టి అక్కడే ఉన్న ప్లేట్లో పెట్టి అర్హంత్కి ఇచ్చింది. ఒక గారెని నోట్లో పెట్టుకుని కొరికి అల్లం పచ్చిమిర్చితో పాటు కొత్తిమీర కూడా వేశారు. చాలా బాగుంది బాలు, నాకు నచ్చింది అన్నాడు అర్హంత్. బాలు ఇబ్బందిగా చూశారు రాజేశ్వరి వైపు. అది సరే, ఇలా వచ్చావేంటి, ఏదైనా డబ్బు అవసరమా లేదా మా నాన్నమ్మతో ఏదైనా మాట్లాడాలా అని అడిగాడు తింటూనే. బాలు రాజేశ్వరి వైపు చూసి నసుకుతుంటే, ఏంటి బాలు, మిల్లో మళ్ళీ ఏదైనా మిషనరీ తీసుకోవాలా లేదా స్కూల్ గురించి పిల్లల గురించి మాట్లాడడానికి వచ్చావా? రాజేశ్వరి ఇండైరెక్ట్గా పిల్లల గురించి గుర్తు చేసింది. మిల్లులో వర్కర్స్ తక్కువయ్యారు మేడం, మరి కొంతమందిని తీసుకోవాలనుకుంటున్నా, దాని గురించి మీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు. అందులో మాట్లాడడానికి ఏముంది, మిల్లు మొత్తం మీ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా, మీకు నచ్చింది చేయొచ్చు అంది. ఇంకా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొచ్చు అన్న అర్థం ధ్వనించింది ఆమె మాటల్లో. బాలుకి విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అదే సమయంలో అర్హంత్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళటంతో, మా చెల్లికి శ్రీమంతం చేయాలని అనుకుంటున్నాను, రేపు సాయంత్రం ముహూర్తం, కాస్త మీ మనవడిని మా ఇంటి వైపు రానివ్వకుండా కాపలా కోసుకోండి. నిన్న కూడా 3 సార్లు అటువైపే తిరిగాడు. మళ్ళీ పొరపాటున మా చెల్లి ఎదురైతే తప్పు ఎవరిది అయినా మాదే అంటారు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను, ఇంక వెళ్తాను అని చేతులు జోడించాడు. మరి ఇప్పుడు రాజేశ్వరీదేవి రియాక్షన్ ఏంటి? అర్హంత్ ఈ మాటలను వింటాడా? అర్హంత్ ఏ ప్లాన్ వేశాడంటారు? తెలుసుకోవాలి అంటే తెలుసు కదా, మన సిరీస్ని ఫాలో అయిపోవాలి. ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.